ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? 5-6 ఆరాధన ఈవినింగ్ లైవ్ మీరు మిస్ కాకండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీరు రెగ్యులర్గా చూస్తూ మీ ఫ్రెండ్స్కి, బంధువులకి వాగ్దానం కానీ లైవ్ కార్యక్రమాన్ని కానీ పంపించండి. మన జీవితంలో అనేక సందర్భాలు, ఎన్నో మీటింగ్సు, మరి ప్రార్థనలు, ఉపవాసాలు, పండగలు అనేక రీతిలో గడిచిపోతున్నాయి. దేవునికి మనం సమీపంగా రావాలి. ఏ సందర్భమైనా దేవుని ప్రేమించి హత్తుకునే బిడ్డలుగా ఉండాలి. రోజు మీకు ఈ మాట ఇవ్వటానికి మీరు గొప్పగా దీవించబడాలి. మీరు ఫలింపులోనికి రావాలి, ఆశీర్వదించబడాలి. ఇంకా యేసు ప్రభుని దేవుడిని ఎరగని వారు రక్షకుడు అని తెలిసి కూడా నమ్మని వారు, యేసు రక్షకుడు, దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించాడు, తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. యేసు ప్రభు నమ్మితే ఏముందండి? పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ ఈ లోకంలో కూడా నీతో ఉండి నడిపిస్తాడు. ఈరోజు ఏ కష్టాల్లో, ఏ బాధలు, ఏ నిందల్లో, ఏ గాయాల్లో, ఏ అవమానాల్లో ఉన్నారు, అవన్నీ మిమ్మల్ని వెంటాడవు. దేవుడే మీ పక్షంగా ఉండి వ్యాజ్యమాడి అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఆయన మీతో ఉన్నాడు. కాబట్టి కష్ట సమయాలు వస్తాయి, పోతాయి. వాటి గురించి ఆలోచించకండి. దేవుని హత్తుకునండి, ఎక్కువ దేవుని ప్రేమించండి, దేవుని మాటకి లోబడి ఉండండి, దేవుని వాక్యం వినండి, వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి, ప్రభు తట్టు తిరగండి. ఈరోజు చదువుకుందాం మన వాగ్దానం. నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం. వర్షము హిమం ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరల భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్ల చేయను, అలాగే నా నోటి నుండి వచ్చినముండును. నా నోటి నుండి వచ్చి వచనం ఏంటంటే, ఎట్లా మరి మనం చూస్తున్నాం కదండి, ఒకవేళ వర్షం పడి, ఒక మంచు పడి, అంటే అది వేస్ట్ కాదు. ఇక్కడ నుంచి వెళ్ళింది వేస్ట్ కాదు, పైనుండి వచ్చింది వేస్ట్ కాదు. ఆ విత్తనం ఫలింపులోనికి ఏ విధంగా హిమము, వర్షము, వింటున్నారా, ఏ విధంగా ఉపయోగపడుతుందో దేవుని నోటి నుండి వచ్చే మాట అంట మన జీవితాన్ని ఫలింప చేయబోతుందట. నా మాట నిన్ను ఫలింప చేయును. వాగ్దానము ఈరోజు నమ్ము. నా నోటి నుండి వచ్చే మాట ద్వారా నువ్వు ఫలించబోతున్నావు. ఆమేన్. ఫలభరితంగా మార్చబడబోతున్నావు. ఎంత గ్లోరీ టు గ్లోరీలోకి వెళ్ళబోతున్నావు. ఎవరి మాట అండి? మన బంధువుల మాటనా, స్నేహితుల మాటనా, వాళ్ళండి వీళ్ళండి, ఎవరు చెప్పిన మాటగా? దేవుని యొద్ద నుండి వచ్చిన మాట. ఆ మాటట నీ జీవితంలోకి, నా జీవితాల్లోకి వచ్చి నిష్ప్రయోజనంగా మరలదట. అది ఫలం కలగజేస్తుందట. అందుకని ఈరోజు నమ్ము. నా నోటి నుండి వచ్చే మాట నిన్ను ఫలింపజేయబోతుంది. కాబట్టి నువ్వు ఫలభరితంగా మారబోతున్నావు. ఎందుకు బాధపడతావు? ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. అవునయ్యా, నేను ఈ మాటను నమ్ముతున్నాను. ఎవరి మాట? ఈరోజు ఏజ్ అయిపోయింది, పిల్లలు పుట్టట్లా, ఉద్యోగం రాట్లా, అందరు డాక్టర్స్ ఇలా చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, సేవ పని అయిపోయింది. వాళ్ళ మాట నమ్మకు, దేవుని మాట నమ్ము. నువ్వు ఒకటే మాట, ఈరోజు నేను నీ మాట నమ్ముతున్నాను ప్రభా అని, అంతే. ఆ మాట నీ జీవితంలో కార్యం చేస్తుంది. దేవుని మాట నువ్వు నమ్మితే ఆ మాట నీలో ఫలభరితంగా మార్చబోతుంది. నా మాట నీ జీవితాన్ని ఫలభరితంగా చేస్తుంటున్నాడు ఆయన. ఎవరి మాటలు కాదు, ఏ సోర్స్ కాదు. కాబట్టి ఈరోజు దేవుని మాటలని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయి. ఆయనకు సమీపంగా రా. ఇంకా దేవుని మాటలు విను, ఇంకా దేవుని వాక్యం చదువు, ఇంకా దేవునితో సన్నిహితంగా ఉండు. దేని గురించి ఇంత పడకు. దేవుని మాటలు నీ జీవితాన్ని గట్టిగా పట్టుకునేటట్టు చేయి. దేవుడి వాగ్దానాలు నీ పట్ల నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, యేసు పొందిన గాయముల వలన వారికి స్వస్థత, అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ పోరాటాలు, మానసిక ఒత్తిళ్లు, ఇరుకులు, ఇబ్బందులు, నాయన విడిపోయిన కుటుంబాలు కట్లు తెంచబడాలి. కోర్టు కేసులు, మానసికమైనటువంటి పోరాటాలు, భూ సంబంధమైన బంధకములు తెగిపోవాలి. నాయన, ఎవరెవరు ఏ సమస్యలతోన్నా గొప్ప విడుదల, సమాధానం. నా తండ్రి, సేవలు, సంఘాలు అభివృద్ధి పొందాలి. దైవజనులు మంటతో లేవాలి. అపోస్తులు సేవ, జాషువా జనరేషన్, ఎస్తర్, దెబోరా సైన్యాలు లేవాల ప్రభా. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది గద్దిస్తూ ఈ పరీక్షను కూడా మీరు మాట ద్వారా లేపండి. ప్రతి కుటుంబం నీ మాట ద్వారా కట్టబడాలి. ప్రతి జీవితం నీ మాట ద్వారా మార్చబడాలి. ప్రతి హృదయం నీ మాట ద్వారా తెప్పరిల్లాలి. ఇతర దేశాలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కరిని రక్షించి వారున్న దేశంలో ఉద్యమం వారికి విడుదల, వారి కుటుంబాలకు దయచేయండి. ఎవరైనా ఇతర దేశానికి వెళ్ళాలని వీసా కొరకు, ఇంటర్వ్యూ కొరకు అయితే సహాయం చేసి వారిని పంపండి. చదువుకునే పిల్లలకి మంచి రిజల్ట్, జాబ్ లేని వారికి జాబ్స్, నాయన వివాహం కాని బిడ్డలకి చక్కటి సంబంధాలు, గర్భం లేని వారికి గర్భాలు తెరవబడ్డం, ఇతర ఏ సమస్యలు ఉన్నా విడిపించి, చెప్పుకోలేని సమస్యలు, నరకయాతన అనుభవించేవి అన్నిటి నుంచి విడుదలిచ్చి మీరు అద్భుతం చేసి ఆశీర్వదించమని ఈ యొక్క వాగ్దానం రిసీవ్ చేసుకున్న ప్రతి బిడ్డ పట్ల నెరవేర్చి ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని ఈ వాగ్దానం వారి కుటుంబం ఫలభరితంగా చేయునుగాక. అంతేగాక బర్త్డే బిడ్డలను దీవిస్తూ ఫలభరితంగా ఈ సంవత్సరం అంతా ఉండునుగాక. మా పరిచయను దీవించండి. లైవ్ చూస్తున్న వారిని, వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న వారిని బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, అందరికీ పరిచయం చేయండి. పాస్టర్ ప్రవీణ్ ఈ వాగ్దానం అద్భుతంగా మరి మన జీవితాలు ఎన్నో జరిగే. ఎవరు బెల్లంపల్లి రావన్న శనివారం సువార్త ఉజ్జీవ సభ, ఏ బంధకములతో మీరు శనివారం అడుగుపెట్టి ఒకరోజు అటెండ్ అయ్యి ఆదివారం పొద్దున చూసుకొని మీరు వెళ్ళొచ్చు. బెల్లంపల్లిలో తప్పకుండా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కల్వరి ప్రామిస్ నాడు 3 ఆరాధనలు 5 to 6 కూడా ఉంటుంది. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 పాలు పొందండి. దేవుని బిడ్డలారా, మరి మహబూబాద్ ఎంతమంది లైవ్ చూస్తూ వాగ్దానం వింటున్నారు? మహబూబాద్లో అద్భుతమైనటువంటి సభలు. మహబూబాద్ ఎన్టీఆర్ స్టేడియం, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర మీరు గొప్ప కార్యాలు చూడాలి, ఆత్మీకమైన బలం పొందాలి, నూతన కృపను పొందాలి, రక్షణ లేని వారికి రక్షణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, విడిపోయిన వారు పడిపోయిన జీవితాలు పట్టబడడం, దైవజనుల ఐక్యత. కాబట్టి ఏ ఒక్కరూ మిస్ కాకుండా ఆ యొక్క మహబూబాద్ సభలకి ప్రార్థించండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. అంతేకాక ఏప్రిల్ 22, 23, 24, 25 గుడివాడ కొలసి శాస్త్రి గారి ఆ యొక్క గ్రౌండ్స్, అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా బంటుమిల్లి రోడ్, గుడివాడ. ప్రార్థించండి. గుడివాడలో 22, 23, 24, 25 ఉజ్జీవ సభలు, పరిశుద్ధాత్మ కార్యం బలంగా జరగబోతుంది. మీరందరూ కూడా పాలు పొంది దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.